ఉపవాసముతో ఉండి మనం ప్రార్థన చేసుకుంటే ఆనాడు వేలి అడవిలో ప్రార్థన చేసుకుంటా 3 దినాలు ఉపవాసము ఆయన సిద్ధపరచుకున్నప్పుడు 3 దినాల ఉపవాసాల్లో ముగించిన రోజు దేవుడు కాకి ద్వారా రొట్టె ముక్కని ఒక మాసపు ముక్కను ఆయన ఆకలి తీర్చడానికి పంపించాడు. వేలి అంత దూరంలో ఉపవాసంలో ఉండది కాకికి తెలుసా, దేవుడికి తెలుసా? కాకి ద్వారా పంపించాడంటే దేవుడు నా బిడ్డ ఉపవాసము 3 దినాలు ముగించుతున్నాడు అని కాకి ద్వారా దేవుడు పంపించాడు. మనము చేసేది ప్రతి ప్రార్థన దేవుడు చూడాలి. మనం చేసేది ప్రతి శోధన దేవుడు ఆలోచన చెయ్యాలి. ఆయన ఆలోచనకు బట్టి, ఆయన హృదయానికి బట్టి, ఆయన కార్యానికి బట్టి ఆయనతో పాటు మనం నడుస్తే దేవుడు ఏం చేయబోతున్నాడు? మనకు మేలు చేయబోతున్నాడు, మేలులు తీసుకురాబోతున్నాడు. మేలు ధన్యత మనకే కానీ బయట వరకు లేదు. ఎవరైతే అక్కడ మోకాలేసి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎక్కడైతే కష్టాలు పడుతున్నావేమో, నువ్వు ఎక్కడైతే అప్పుల్లో కూర్చుకొని ఉన్నావేమో, ఇవ్వలేని స్థితిలో ఉన్నావేమో, నీకు మీద ఎవరన్నా దాడి చేస్తున్నారా? నరుల ముప్పెనతో ఉన్నావా? నరుల జిష్టితో ఉన్నావా? నీకేమన్నా శోధనలు తెచ్చిపెడుతున్నారా? నీకేమన్నా చీకొడుతున్నారా? ఈ నరులతో నీకు అవసరం లేదు. కానీ నీ దేవుడు నీతో ఉంటే ఆయన కార్యము చేస్తాడు. నువ్వు పస్తులు ఉంటే చూడలేడు, నువ్వు శోధనలో ఉంటే చూడలేడు. నీ ఇబ్బందులు దేవుడు తీసేస్తాడు, నీ బాధలు తీసేస్తాడు. నీకు మరొకటి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకు అంటే ఈరోజు చాలామంది అనుకుంటారు, ఈరోజు చాలామంది షోక్గా తిరగాలి, షోక్గా ఉండాలి, ఇంకా మేము అందం చూపించుకోవాలి అనే ఉండొచ్చు. అందము చూపించుకునేది చాలా తక్కువగా బతకాలి. ఎందుకంటే నీ అందము దేవుడి దగ్గర ఉండాలి, నీ హృదయము దేవుడి దగ్గర ఉండాలి, నీ మంచితనం దేవుడి దగ్గర ఉండాలి. నువ్వు చేసేది మంచి పని చేసి ఉంటే ఆనాడు వేలికి కాకి దూర పంపించినట్టు ఈరోజు కూడా నిన్ను పంపించే దేవుడివై ఉన్నాడు. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించే దేవుడివై ఉన్నాడు. దేవుడు మనకు అన్నీ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు యెహోవా మరి అబ్రహాము కుటుంబానికి నడిచిన వారై ఉన్నారు. మరి చూసే దేవుడై ఉన్నాడు అని ఆగరు మరి పేరు, చక్కటి పేరు పెట్టుకున్నది. అంటే నా బాధలను చూసే దేవుడివై ఉన్నాడు. నిజంగానండి, దేవుడు చూసేవాడై ఉంటే మనకి ఏ ఇబ్బందులు కలగవు. దేవుడు మన బాధలు చూసేవాడు కాబట్టి మనకి ఏ ఇబ్బందులు, ఏ శోధనలు, ఏ కష్టాలు, ఏ అవసరమైన మనకు దేవుడు తీరుస్తాడు. ఈరోజు అప్పుల్లో కూడుకొని ఉండొచ్చు, ఈరోజు మనం అనుకున్నది జరగకుండా ఉండొచ్చు, ఈరోజు ఎవరు కూడా మనకు లెక్క చేయకుండా ఉండొచ్చు. మన బిడ్డలైనా, మన కుటుంబంలో కోడళ్ళైనా, మనవాళ్ళైనా, మనవరాళ్ళైనా, బిడ్డలైనా, అల్లుళ్ళైనా, మన బంధువులు, స్నేహితులు కూడా, తోడబుట్టిన వాళ్ళు కూడా మనకు లెక్క చేయకుండా ఉండొచ్చు. కానీ నిన్ను దేవుడు లెక్క చేస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు దేవుడే ధనము ఇస్తాడు, దేవుడే నీకు ధాన్యం ఇస్తాడు, దేవుడే నీకు ప్రతి నిమిషం నీకు దేవుడు భోజనం పెడతాడు, ప్రతి నిమిషం నీకు భోజనం పెడతాడు. దేవుడు ఈ లోకంలో ప్రతి వారిని దీవించేవాడై ఉన్నాడు. ఈరోజు మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, మహాదేవ తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఈ నెలలో ఫస్ట్ మరి శుక్రవారం అయి ఉంది. ఆ శుక్రవారంలో మీరు తోడు నీడగా ఉండి మీరే ఆశీర్వదించి మీరే ఘనపరిచి తండ్రి, ఈ ఉపవాస ప్రార్థనలో ఆనాడు వేలికి కాకి దూర పంపించినట్టు తండ్రి, ఈరోజు మరి మేము ఉపవాస ప్రార్థనలో తోడుగా ఉండి మీరే భద్రపరిచి మీరే ఆశీర్వదించి మీరే ఘనపరిచి రాకపోకల్లో తోడుగా ఉండి ప్రతి బిడ్డల్ని దీవించి
మీ రక్తపు చేతులతో, మీ ఘనమైన చేతులతో నడిచి, మీ ఘనమైన పాదాలతో నడిచి, మీ ఘనమైన శక్తి, మీ ఘనమైన అగ్ని, మీ ఘనమైన కాపుదల ఇక్కడ ఉంచి అనేకుల మందికి మీరు ఆశీర్వదించి, అయ్యా నీ మార్గమే మాకు కావాలి ప్రభువా, నీ మార్గము కావాలయ్యా, నీ మార్గంలో మేము నడవాలయ్యా. శక్తిమంతుడు అయ్యా, బలమైన దేవుడు అయ్యా, కార్యము జరిపించే దేవుడు అయ్యా. ప్రతి గ్రామానికి మీరు నడవండి అయ్యా. నా ఆత్మీయతలకు దీవించండి అయ్యా. ఎక్కడైతే అమ్మాని ఉంటున్నారో వాళ్ళందరినీ దీవించండి అయ్యా. అయ్యా మిత్రులుగా, పగవాళ్ళని మిత్రులుగా మార్చండి, దుష్టులకు దూరం ఉంచండి. ఈ సాతాను శోధన ఈ చుట్టుపక్కల ఏ సాతాను కూడా వాడుకోకుండా చేయండి ప్రభు. అయ్యా యేసయ్య, ఈ భవానీ కాలనీ తండ్రి మీకే వందనాలు, స్తోత్రం. మీరే నాయన అనేకుల మందికి బాగు చేయటానికి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లకు మీరు తోడు నీడగా ఉండి మీరు ఆశీర్వదించండి అయ్యా. యేసయ్య మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలు. ప్రతి ఉద్యోగస్తులకు నాయన, వ్యాపారాలకు అయ్యా యేసయ్య, కరెంటు వాళ్లకు, పోలీసు వాళ్లకు, డాక్టర్లు, సిస్టర్లు అయ్యా, రైతు బిడ్డలకు తండ్రి నీళ్లు లేని కొలత కూడా మీరు తీర్చి మా రాష్ట్రానికి మీరు దీవించి బలపరిచి, ప్రతి రాష్ట్రానికి మీరు ఆశీర్వదించి మీ నామంలోనే మేలు చేయండి అయ్యా. యేసయ్య, మా రాష్ట్రంలోనైనా ఎలక్షన్లు వచ్చినాయి అయ్యా. 13వ తారీఖున మీరు ఘనంగా జరిపించండి. ఏ ఆటంకులు లేకుండా, ఏ సాతాను శోధన లేకుండా, ఏ గొడవలు లేకుండా మీరు అందరినీ కాపాడి రక్షించండి. మీ నామానికి నాయన ఒక నీతిమంతుడుగా, ఒక నాయకుడికి మీరు ఎన్నుకొని మీరు ఆశీర్వదించండి. మీరే భద్రపరచండి, మీరే ఆశీర్వదించండి. మీ నామంలోని శక్తి, మహిమ ఉంది. భద్రపరిచి మేలు చేయండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకు, వాళ్ళ కుటుంబాలకు మీరు దీవించి భద్రపరిచి యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం. నమస్తే.